ఇక్కడికి వచ్చిన మాలాంటి వాళ్ళని దేవుడు చూస్తాడు, మీలాంటి వాళ్ళు దేవుడిని చూస్తాడు చూడదు. చూసిన అద్భుతం. నువ్వు ఇట్లా పెట్టరా ఫోను? అట్లా పెట్టద్దు అన్న, ఇట్లా పెట్టాలి. వావ్, ఎవర్రా వీళ్ళంతా? అద్భుతం ఉందిరా. దేవతకు మంగళ వార్త చెప్పుట. ఏంటి? మంగళ వార్త చెప్పుట. ఎంతసేపు చూసుకో. దేవమాత పునీత ఎలిజబెత్తమ్మను సందర్శించుట. దేవమాత పునీత ఎలిజబెత్తమ్మను సందర్శించుట. ఓకే, గుడ్ గుడ్. అబ్బా, పుట్టర్రా పుట్టిర్రా. యేసు పుట్టుకనకు గురించి ధ్యానించేద్దాం. బాలయేసు దేవాలయంలో కానుకగా నొప్పగింపబడుట. బాలయేసు దేవాలయంలో కానుకగా నొప్పగింపబడుట. ఒరే పాసలో పెట్టరా బాబు, మొత్తం వీడియో రాదు. నైట్ ఇంకా బాగుంటుందేమో. దేవమాత తప్పిపోయిన బాలయేసుని దేవాలయంలో కనుగొనుట. ఈ సిల్వ అని ఎట్లా క్రియేట్ అయిందిరా? ఈ సిల్వను వాళ్ళే క్రియేట్ చేసిందన్న. యథార్థను నదిలో యేసు బాప్తిస్తము పొందుట. రాణపల్లె పెండ్లి విధిలో యేసు ప్రభు నీటిని ద్రాక్షరసముగా మార్చుట. యేసు ప్రభు దేవరాజ్యమును ప్రకటించుటను మరియు పశ్చాత్తమును ప్రకటించుట. ప్రాతపూర్వకంగా లేదు కానీ పైకి లేదు. వీళ్ళంతా ఎవర్రా? కొత్త నిబంధన. పేతురు రాసిన 2వ పత్రిక. యేసుక్రీస్తు దాసుడను అపొస్తలుడు ఎక్కువ దేవమాత పరలోకము యొక్క దాల్చిన బాప్తిసం గురించి ఇక్కడ పేరు దేవమాత పరలోక భూములోక రాజ్యాన్ని స్థాపించుట గురించి ధ్యానం చేద్దాం. దాన్ని దేవమాత ఆత్మ శరీరములతో యక్షమును చేతబడుట గురించి ధ్యానించేద్దాం. పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తుల మీద వేచేసి వచ్చుట.
యేసు ప్రభు యక్షరాహన మగుటను గురించి ధ్యానించుట. యేసు ప్రభును గురించి ధ్యానించుదాం. ఏంది సిలువ పడ్డదా? ఏంది ఇది? ఎందుకు అట్లా పెట్టింది మరి? ప్రాసెస్. యేసు ప్రభు సిలువ మీద కొట్టబడి మరణకు పొందుటను ధ్యానించుట. బా, ఇది డిఫరెంట్ కనబడుతుందిరా కదా. అబ్బా, ఇంకా సూపర్. ఎన్ని కష్టాలు వచ్చినాయిరా యేసు ప్రభు సిలువను మూసుకొని ఊటను గురించి ధ్యానించుదాం. అబ్బా, యేసు ప్రభును పవిత్ర శిరస్సును ముండ్ల కిరీటాను పెట్టి కొట్టుటను ధ్యానించుదాం. యేసు ప్రభును రాతి స్తంభమునకు కట్టి కొట్టునను గురించి ధ్యానించుదాం. యేసు ప్రభు రక్ష చెమర్చుటకు ధ్యానించుదాం. ఎనఫ్.